ఇందాక మనము ఫ్రెండ్స్ టాపిక్ గురించి వింటా వచ్చాం. తర్వాత మార్నింగ్ మనము ప్రాముఖ్యంగా అసలు పాపం అంటే ఏంటి, మనిషి మరణం అంటే ఏంటి అనేటువంటి విషయాల గురించి మనము వింటా వచ్చాం. అయితే ఒక ఆయన చెప్పినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, నీవు అవునన్నా కాదన్నా, వినండి జాగ్రత్తగా, నీవు అవునన్నా కాదన్నా ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా ఆహ్వానించాల్సినటువంటిది ఏదైనా ఒకటి ఉంది అంటే అది మరణము మాత్రమే. నువ్వు అవునన్నా కాదన్నా మనిషి ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. సౌత్ ఆఫ్రికా అనేటువంటి ఒక దేశంలో ఒక తెగకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారంట. అయితే ఆ తెగకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో వాళ్ళు రాజుగా నియమించేటువంటి వ్యక్తి ఉంటాడు. ఆ రాజు ఎన్ని సంవత్సరాలు ఉంటాడంటే కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. ఆ 7 సంవత్సరాల తర్వాత ఆ రాజు యొక్క తలని నరికి పక్కన పడేస్తారు. ఎందుకు ఆ పద్ధతి వచ్చిందంటే, ఆ తెగలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, 7 సంవత్సరాలు ఈ యొక్క దేశానికి నీవు రాజుగా ఉండు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల్లో నువ్వు చెయ్యాలనుకున్నవన్నీ చెయ్యి. అది ఏమైనా చెయ్యి. పాపం చేస్తావా చెయ్యి, ఇష్టానుసారంగా తిరుగుతావా తిరుగు, లేకపోతే నీకు ఇష్టానుసారంగా మందు తాగుతావా తాగు, సిగరెట్లు తాగుతావా తాగు, లేకపోతే నువ్వు అనేకమైనటువంటి స్త్రీలతో కలిసి ఎంజాయ్ చేస్తావా చెయ్యి. కాకపోతే ఒక రూల్ ఏంటంటే 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీ తల నరికి వేయబడుతుంది అనేటువంటి మాటని, ఒక పద్ధతిని తీసుకొని వచ్చారు. అయితే విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే, చాలామంది కూడా ఆ రాజు పోస్ట్ కోసం క్యూలో నిలబడేటువంటి వాళ్ళంట. చాలామంది కూడా ఆ రాజు పోస్ట్ కోసం క్యూలో నిలబడేవాళ్ళు. కారణం ఏంటంటే వాడు ఆలోచించేటువంటి విధానం ఏంటంటే, ఈ లోకములో సుఖభోగాలు అనుభవిస్తే అంతే చాలు, ఈ లోకములో సుఖభోగాలు అనుభవిస్తే అంతే చాలు, తర్వాత చనిపోతే ఏముంది అని వాళ్ళు చాలామంది అనుకుంటారంట. కానీ ఒక మనిషి చెప్పినటువంటి మాట ఏంటంటే, జీవితం అనేటువంటిది 3 పేజీల పుస్తకం అని చెప్పాడు. జీవితం ఎన్ని పేజీల పుస్తకం అంట? 3 పేజీల పుస్తకం. పేజీ నెంబర్ 1 ఏంటంటే మన యొక్క పుట్టుక. పేజీ నెంబర్ 3 ఏంటి అంటే మన యొక్క మరణం. పేజ్ నెంబర్ 2 ఏంటి అంటే ఈ మధ్య కాలంలో జీవించేటువంటి జీవితం. వినండి జాగ్రత్తగా. పేజ్ నెంబర్ 1 ఏంటంటే మనం పుట్టినటువంటి పుట్టుక రోజు, అది 1970 కానీ 80 కానీ 90 కానీ. తర్వాత పేజ్ నెంబర్ 2 ఏంటంటే ఈ మధ్య కాలంలో జీవించేటువంటి జీవితం. పేజ్ నెంబర్ 3 ఏంటంటే ఏదో ఒక సమయంలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదా, అది 2030, 40, 50, అది 3వ పేజ్ అని చెప్పాడు. కానీ ఈరోజు నేను ఇంకొక కొత్త పేజీ గురించి మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆ 4వ పేజీ ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, పేజీ నెంబర్ 4 ఉంది. ఆ పేజ్ ఏంటి అంటే, నీవు చనిపోయిన తర్వాత మరలా తిరిగి జీవిస్తావు. ఏమని చెప్పాడంట? నీవు చనిపోయిన తర్వాత మరలా తిరిగి జీవిస్తావు. మనిషి జీవితం 3 పేజీల పుస్తకం కాదు, కానీ మనిషి జీవితం 4 పేజీల పుస్తకమని యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రపంచానికి తెలియజేశాడు. ఈరోజు చాలామంది మరణం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దాన్ని చాలా సిల్లిగా తీసుకుంటారు. కానీ అసలు మరణం అనేటువంటిది మానవుడికి వచ్చిన తర్వాత అసలు జీవితం ఆరంభం అవుతుందని బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అనేక సందర్భాల్లో కూడా మనం మరణాన్ని చాలా తక్కువగా అంచనా వేస్తాం. ఈ లోకములో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఈ లోకములో అనేకమైనటువంటి వ్యక్తులు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఈ లోకంలో చాలా మంది మంచం మీద చనిపోతూ ఉంటారు. కానీ మానవుడి యొక్క జీవితం అక్కడితో ఎండ్ అయిపోతే నువ్వు నేను ఇక్కడ కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. మానవుడి జీవితం అక్కడితో ఎండ్ అయిపోతే దేవుడు అనేటువంటి ఆయన గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మానవుడి యొక్క జీవితం ఒకవేళ అక్కడితో చనిపోయి ఏదో పాతిపెట్టి తగలబెట్టేసి పక్కన పడేస్తే నువ్వు నేను మరణం గురించి ఆలోచించి మరణం చాలా శ్రేష్టమైనదని బైబిల్ చెప్పాల్సినటువంటి అవసరం లేనే లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన చెప్పినటువంటి మాట, మరణమును జీవమును నేనే. చనిపోతే మరణము, ఒక మనిషి మరణించాలి అంటే దానికి అనుమతించేటువంటి వాడిని నేనే. ఒక మనిషి చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి లేయాలన్నా కూడా దాన్ని అనుమతించేటువంటి వ్యక్తిని కూడా
నేనే. ఈ మాట తెలియజేసింది యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొంచెం మంది వ్యక్తులు అడిగారు, యేసయ్య అసలు పరలోక రాజ్యం అనేది ఉందా? యేసయ్య చనిపోయిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తాడు అనేటువంటి కొన్ని ప్రశ్నల్ని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దానికి సమాధానంగా బైబిల్లో కొన్ని విషయాల్ని మనకి తెలియజేస్తా వచ్చాడు. ఆ విషయాల్ని మనము త్వరగా చూద్దాం. లూకా సువార్తలోనే 16వ అధ్యాయము 19, 20, 21 వచనాలు ఎవరైనా చదవండి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను రక్తపునార వస్త్రములను ధరించుకొని చాలు. ఇక్కడ ఇద్దరు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు మనకు కనపడతా ఉన్నారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరంట? ధనవంతుడు. రెండో వ్యక్తి ఎవరంట? లాజరు. వీళ్ళిద్దరి యొక్క జీవిత విధానం చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఒకసారి మనము ధనవంతుడి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ధనవంతుడి యొక్క జీవితం ఎలా ఉందంటే ఆడు వేసుకున్నటువంటి బట్టలు ఎటువంటి బట్టలంట? ఊదా రంగు బట్టలు, చాలా కాస్ట్లీ బట్టలు. ఒకవేళ ఈ కాలములో వాడు వేసుకున్నటువంటి బట్టలు ఏంటి అని మనం ఒకసారి చూస్తే సూటు బూట్ వేసుకొని ఉంటాడు. ఈ కాలంలో రిచ్ మ్యాన్ ఎలా ఉంటాడు? సూటు బూట్ వేసుకొని చేతికి ఒక మంచి బంగారపు కడియాన్ని పెట్టుకొని మెడలో బంగారపు చైన్ వేసుకొని చక్కగా మాకు ఒక లాయర్ వస్తాడు, ఆయన 5,000కి 5,000కి 10,000కి 10 ఉంగరాలు పెట్టుకొని వస్తాడు. తన యొక్క రిచ్నెస్ని చూయించుకోవడానికి ఆయన ఆ విధంగా కోర్టుకు వస్తాడనమాట. అంటే మనిషి యొక్క జీవితంలో డబ్బున్నటువంటి వ్యక్తులు అలంకరించుకునేటువంటి తీరు చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అయితే ఇతను కూడా చాలా డబ్బున్నటువంటి మ్యాన్. ఆయన పేరు ఏంటి అని ఒకసారి బైబిల్లో చూస్తే ఆయనకి ఇవ్వబడినటువంటి మాట ధనవంతుడు. ఏమని ఇవ్వబడిందంటే ఆయనకి? ధనవంతుడు. ఆయన వేసుకున్నటువంటి బట్టలు సన్నపునార వస్త్రము. ఏదో ఇక్కడ నుంచి భారతదేశంలో తయారు చేసినటువంటి బట్టలు కాదు, కానీ అమెరికా దేశంలో అల్లించుకొని తీసుకొచ్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి బట్టలు ఆయన ధరించేవాడు. ఇంకా ఆయన జీవన శైలి ఏ విధంగా ఉండేదంటే బహుసుఖపడేటువంటి వాడంట. ఎలా ఉండేటువంటి వాడంట? బహుసుఖపడేటువంటి వాడు. ఒకసారి మనము వ్యక్తిగతంగా ఆలోచిస్తే ఒక మనిషి బహుసుఖంగా ఉండాలి అంటే ఏమేమి చేయొచ్చు? ఒక మనిషి బహుసుఖంగా ఉండాలి అంటే ఏమేమి చేయొచ్చు? పొద్దున నిద్ర లేవగానే జిమ్కి వెళ్ళడం, టిఫిన్ ఏమో మంచి మటన్ బిర్యానీ తినడం, పొద్దున 10 అవ్వగానే హ్యాపీగా కారులో జల్సాగా తిరగడం, మధ్యాహ్నం 1 గంట అవ్వగానే ఒక క్వార్టర్ మందు తాగడం, తర్వాత ఈవినింగ్ 4, 5 అవ్వగానే హ్యాపీగా స్నాక్స్ తీసుకొని కావలసినటువంటి ఫ్రెండ్స్ తోటి ప్యాక్ ఆటో సాక్సర్ ఏదో గేమ్ ఆడుకోవడం, నైట్ అవ్వగానే మంచిగా మందు తాగి ఆడవాళ్ళతోటి హ్యాపీగా ఎంజాయ్ చేయడం. బహుశా ధనవంతుడు ఇవన్నీ చేసి ఉంటాడు కదా. సుఖపడి ఉంటాడంటే ఒక మాటతో కొట్టివేయబడేదేమో బైబిల్లో, కానీ బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? వాడు బహుసుఖము అనుభవించేటువంటి వాడు. వాడి జీవితంలో ప్రతి గంటని కూడా ఎంజాయ్ చేయడానికి ఎంతో ప్రాముఖ్యతని ఇచ్చేటువంటి వాడు. ఒకసారి రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక ఆయన యొక్క ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే, సార్ మీరు లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తారంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను పొద్దున్న నిద్ర లేవగానే బ్లూ ఫిలిమ్స్ చూస్తానని చెప్పాడంట. ఏం చెప్పాడంట? పొద్దున నిద్ర లేవగానే నేను బ్లూ ఫిలిమ్స్ చూస్తాను. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క జీవన శైలిలో వారి జీవితంలో ఏదో ఒక రకంగా సంతోషించి ఆనందించడం కోసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శరీర కోరికలతోటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంతోషంగా ఆనందంగా జీవించడం కోసం ఏదో ఒక కార్యాన్ని వాళ్ళు తయారు చేసుకుంటా ఉన్నారు. కానీ అవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. సరే, ఎవడి జీవితం వాడిది, ఎవడు ఎట్లయినా బతికినా ఎవడు అడిగేటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. అయితే ఇక్కడ ఇంకొక రెండో వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏం పేరంట? లాజరు. ఇతనికి ఇవ్వబడినటువంటి పేరేంటంటే దరిద్రుడు. ఇతనికి ఇవ్వబడినటువంటి పేరేంటి? ఇతను పేదవాడా? కాదు, పేదవాడి కంటే ఇంకా భయంకరమైనటువంటి వ్యక్తి. అందుకే వాడిని ఏమని పిలిచారంటే దరిద్రుడు అని పిలిచారు. ఇతని జీవితం ఏ విధంగా ఉందంటే కురుపులతో నిండినవాడు. ఎలా నిండినవాడంట?
ఒళ్ళంతా కూడా చెక్క పెంకులు తీసుకొని రోజు గీక్కుంటా ఉంటాడు. కారణం ఏంటంటే వాడికి స్నానం చేసుకోవడానికి నీళ్లు లేవు. వాడు ఒకవేళ స్నానం చేసుకుంటామంటే కురుపులు ఎంతో ఇబ్బంది పడతా ఉంటాయి. కాబట్టి ఆ కురుపుల్లో నుంచి వచ్చేటువంటి చీము, రక్తము, ఆ నీళ్ళని చూసుకొని వాడు రోజు ఏడ్చుకుంటూ చిల్ల పెంకులు పెట్టుకొని గీక్కుండేటువంటి పరిస్థితుల్లో వాడు జీవించేటువంటి వాడు. ఇంకా వాడి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండేదంటే వాడికి తినడానికి తిండి ఉండేది కానే కాదు. ఒకవేళ కురుపులుంటే వాడికి ఎవరన్నా ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేసుకోరా అంటారా అంటే వాడికి పెళ్లి కూడా వాడికి పెళ్లి కాలేదు. వాడి ఒంటి నిండా కురుపులు ఉన్నాయి. వీటికంటే ఇంకా భయంకరమైనటువంటి విషయం ఏంటంటే వీడు తినడానికి తిండి లేదు. ఏం లేదంట, వీడు తినడానికి తిండి లేదు. వీడు ఎవరింటి ముందు ఉండేటువంటి వాడంటే సుఖభోగాలు బహుగా అనుభవించేటువంటి ధనవంతుడి ఇంటి ముందు ఉండేవాడు. వాడి తిండి ఏందో తెలుసా? వాడి తిండి ఏంటంటే సాయంత్రం పూట కడుపు నిండా తినేసి ఇంకా నాకు వామిటింగ్ వస్తుందేమో అన్నంత తినేసిన తర్వాత ఆ మిగిలిపోయిన రొట్టె ముక్కల్ని తీసుకొని బయట ఇసిరేస్తే ఆ రొట్టె ముక్కల్ని కుక్కలు తిన్నాక, కుక్కలు తిన్న తర్వాత కూడా మిగిలిన ముక్కలు ఏమన్నా ఉంటే ఆ ముక్కల్ని ఏరుకొని తినేటువంటి వ్యక్తి ఎవరంట? లాజరు యొక్క జీవితము ఎంతో భయంకరంగా ఉంటా ఉంది. ఇంకా ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన కురుపుల్ని కుక్కలు నాకేంట. ఎవరు నాకేవాళ్ళు? ఆయన కురుపుల్ని కుక్కలు నాకే. మనం వీధి మీద నడుచుకుంటూ పోతా ఉంటే ఏదైనా ఒక కుక్క వచ్చి మనల్ని అరిసిందంటే మనం రాయి తీసుకొని వెనకాల బరిగెత్తుతాం, ఏమే నా మీదకి వస్తావా అని. కానీ ఇక్కడ ఈయన పరిస్థితి ఏంది? కురుపులంతా కూడా నాకుతా ఉన్నా కూడా చెయ్యెత్తి చెయ్యి అనే పరిస్థితి కూడా లేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆయన ఒక మాటలో ఆయన గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన అడుక్కొని 4 ఇళ్ల దగ్గర అడక్క తినేటువంటి వ్యక్తి. 4 ఇళ్ల దగ్గరికి పోయి నిలబడి ఎవరన్నా బిచ్చమేస్తారేమోనని ఎదురు చూసేటువంటి వ్యక్తి. సరే, ఏది ఏమైనా కూడా ప్రతి కుక్కకి ఒక రోజు ఉంటుంది. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే అన్నట్టు వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఏమైపోయారంట? వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. పేదవాడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. అయితే వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత 22వ వచనం చూడండి. చాలు, ఇక్కడ వీళ్ళిద్దరు చనిపోయారు. అయితే లాజర్ యొక్క పరిస్థితి చూడండి. లాజర్నంట ఎవరు వచ్చి తీసుకొని వెళ్ళారంట? దేవదూతలు వచ్చి తీసుకొని పోయారు. ఆయన ఎక్కడికి పోయాడంట? అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఒకవేళ వాళ్ళిద్దరి యొక్క బరియలు ఏ విధంగా జరిగి ఉంటుందంటే చూడండి, దరిద్రుడి యొక్క బరియలు ఏ విధంగా ఉంటుందంటే ఒకవేళ వాడు చనిపోతే, తమ్ముడు ఏం మాట్లాడు చిన్న, ఏం డౌటా? వాళ్ళిద్దరు ఏం మాట్లాడు? వాళ్ళిద్దరూ అక్కడ చనిపోయినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో దరిద్రుడు చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి దరిద్రుడు యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే ఆ చనిపోయినటువంటి దరిద్రుడు వాళ్ళ ఊరిలో వాళ్ళు ఏమనుకొని ఉంటారంటే పోతే పోయినరా, ఊరికో సగం దరిద్రం పోయింది. పొద్దున్న నిద్ర లేస్తే వీధిలో నిల్చొని కురుపులతోటి పురుగులు బట్టి ఒకటే వాసన వీడి వల్ల భయంకరమైనటువంటి కంపు. వెంటనే అక్కడ వాడు చనిపోగానే అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి ఉంటారు, సార్ ఇదిగో మా ఇంటి దగ్గర కురుపులు పట్టినోడు ఒకటి చచ్చిపోయాడు, వెంటనే తీసుకొని వెళ్ళండి అంటే వీడికి బరియలు లేదు, పాస్టర్ రాడు, సంఘం రాదు, ఎవరు రారు. నేరుగా తీసుకొని వెళ్ళి బయట ఎక్కడో ఊరి బయట దెబ్బలో పడేసి ఉంటారు. అయితే ఇక్కడ ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడికి ఎవరెవరు వస్తారు? పాస్టర్ వస్తాడు, కచేరీ బ్యాచ్ వస్తుంది, భజన కొట్టే బ్యాచ్ వస్తుంది, నైట్ అంతా వచ్చి ఏడ్చేటువంటి వాళ్ళు వస్తారు. బాగా బరియలంతా కూడా చాలా గ్రాండ్గా జరిగింది. అబ్బో ఇతను చాలా డబ్బు ఉన్నటువంటి వాడు, ఈ లోకంలో చాలా గొప్పవాడు, ఈయన జీవితం చాలా బాగుందని చాలా మంది అనుకుంటా ఉంటారు. అయితే బరియలు అయిపోయింది, ఇద్దరు చనిపోయారు. అయితే చనిపోయినటువంటి మరుక్షణము ఆ చనిపోయినటువంటి లాజర్ అనేటువంటి ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు. ఆ చనిపోయినటువంటి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడంట? భయంకరమైనటువంటి నరకాగ్నిలోనికి వెళ్ళారు. మీకు విషయం చెప్పమంటారా? మనం నమ్మినా నమ్మకపోయినా ప్రతి మనిషిని కూడా ఒక దినాన తలుపు కొట్టేటువంటిది ఏదైనా ఉంది అంటే అది ఏంటంట?
మరణము మాత్రమే. క్వీన్ ఎలిజబెత్ అనేటువంటి ఒక మహారాణి, ఆవిడ 80వ సంవత్సరంలో ఆవిడికి ఒక భయంకరమైనటువంటి జబ్బు చేసింది. ఆ జబ్బు చేస్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, దేశంలో ఉన్నటువంటి డాక్టర్లు, సైంటిస్టులు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆమెను పరామర్శించడానికి చాలా మంది వచ్చారు. చాలా మంది వస్తే ఆమె డెత్ బెడ్ మీద పండుకొని ఉంటే, ఆ డెత్ బెడ్ దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ని వెళ్ళి అడిగిందంట, అమ్మా అయ్యా నేను ఇంకా ఎన్ని గంటలు నేను బతుకుతాను అని అడిగితే, ఆ తల్లి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నువ్వు కేవలం 6 గంటలు మాత్రమే బతుకుతావు. ఎన్ని గంటలు బతుకుతావంట? 6 గంటలు మాత్రమే బతుకుతావంటే, ఆ ఎలిజబెత్ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇంకా 1 సంవత్సరం నన్ను బ్రతికించడానికి మీకేమన్నా అవకాశం ఉందా? అయ్యో నేను చచ్చిపోతున్నానని గుండెల మీద చేతులు వేసుకొని పెద్ద పెద్దగా కేకలు వేసుకొని ఆ తల్లి చనిపోయిందంట. ఆవిడ మహారాణి, ప్రపంచంలో ఏ దేశానికైనా ఏ ప్రాంతానికైనా ఒక్కరి యొక్క పర్మిషన్ లేకుండా వెళ్ళగలిగినటువంటి ఒక డబ్బు ఉన్నటువంటి మహారాణి, ఆ తల్లి అడుగుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? 1 సంవత్సరం నా జీవితంలో ఆయుష్ని ఇవ్వండి, నేను ఈ లోకంలో బతకాలనేటువంటి ఆశ ఉంది, నాకున్నటువంటి ఈ సంపదని, నాకున్నటువంటి డబ్బుని, నాకున్నటువంటి అధికారాన్ని, నాకున్నటువంటి బంగారాన్ని, నా దగ్గర ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలన్నిటినీ కూడా నేను విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక పోతా ఉన్నాను. మానవుడి యొక్క పరిస్థితి మరణించేటువంటి సమయంలో ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే, నేను ఈ లోకంలో విడిచిపెట్టి నా భర్తని విడిచిపెట్టాలన్నా, నా భార్యని విడిచిపెట్టాలన్నా, నా దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాలన్నా, ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కూడబెట్టుకున్నటువంటి సంపదలన్నిటిని విడిచిపెట్టుకోవాలి అంటే నాకు చాలా కష్టమే. కానీ చాలా మంది తెలుసుకోలేనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మరణం వచ్చినప్పుడు ఏ ఒక్కడు కూడా ఈ లోకంలో నిన్ను ఆపలేడు. ద డెత్ క్యాన్ కమ్ ఎనీ టైమ్ వితౌట్ ఎనీ రీజన్. నీకు పెట్టకుండా ఎవరన్నా వచ్చి నీ ఇంటి తలుపు కొట్టేటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే వాళ్ళు ఎవరంట? కేవలము మరణము మాత్రమే. అందుకే ఈ మధ్య కాలంలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత నేను చాలా సంఘాల్లోకి వెళ్ళి చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, మనమందరము కూడా మరణానికి సిద్ధపడాల్సినటువంటి అవసరత ఉంది. వి వాంట్ టు ప్రిపేర్ ఫర్ అవర్ డెత్. మన యొక్క మరణం కోసం ప్రిపేర్ అవ్వాలి. మన యొక్క జీవితంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. యవ్వన కాలంలోనే చాలా మంది హార్ట్ స్ట్రోకులతో చనిపోతూ ఉన్నారు. చాలా మంది 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చి రాగానే అనేక మందికి వారి జీవితంలో అర్ధాంతరంగా షుగర్లు, బీపీలు వచ్చి వారి జీవితం ముగిసిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే ఒక ఆయన చెప్తాడు, ప్రతి మనిషి కూడా మరణం అనేటువంటి అంచు దగ్గర నిలబడి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే, ప్రతి మనిషి మరణం అనేటువంటి అంచు దగ్గర నిలబడి ఉన్నాడు. అందుకనే మనము మరణానికి సిద్ధపడాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకు? కారణం ఏంటి అంటే, ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాలను చూస్తే వీళ్ళిద్దరు వ్యక్తులు చనిపోయారు. ఒకడేమో ఎక్కడికి వెళ్ళాడంట? పరలోకం వెళ్ళాడు. ఒకడేమో నరకానికి వెళ్ళాడు. బైబుల్ ఇంతటితో చెప్పి క్లోజ్ చేస్తే నువ్వు నేను బైబుల్ చదవాల్సినటువంటి అవసరం లేదు. బైబుల్ ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుద్దో తెలియకపోతే మన జీవితంలో యేసు ప్రభు గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరత లేదు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? అరే అన్న, పరలోకంలో ఏముందో నీకు చెప్తాదా? నరకంలో ఏముందో నీకు చెప్తాదా అని చెప్పాడు. చూడండి 23వ వచనంలో ఆ పరలోకంలో ఏం జరుగుతూ ఉంది, నరకంలో ఏం జరుగుతూ ఉంది. చాలక ఇక్కడ వీడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇతను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట? నేరుగా పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు కూడా ఈ భూమి మీద వెళ్ళాలని ఆశపడేటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఎవరు కూడా వెళ్ళకూడదు అనుకునేటువంటి ప్రాంతానికి ఈ డబ్బు ఉన్నటువంటి ధనవంతుడు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే డబ్బు ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడో అక్కడ నరకం అనేటువంటిది చాలా భయంకరంగా కనపడతా ఉంది. ఇప్పుడు నేను ఒక విషయాన్ని మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అసలు ఈ వ్యక్తి నరకానికి వెళ్ళడానికి కారణం ఏంటి చెప్పగలరా? బహుగా సుఖపడుతూ వచ్చాడు కాబట్టి నరకానికి వెళ్ళాడు. ఇంకా నరకానికి ఎందుకు వెళ్ళాడు? ఎవరికి హెల్ప్ చేయలే. ఇంకా ఈ వ్యక్తి నరకానికి ఎందుకు వెళ్ళాడు చెప్పండి?
ధనవంతుడని గర్వపడుతూ ఉన్నాడు. ఇంకా దేవుడు పంపించాడు నరకానికి. దేవుడు పంపించాడు నరకానికి. ఎవరు వెళ్ళారు నరకానికి? తనంతట తానే వెళ్ళారు. ఈ భూమి మీద దేవుడు పరలోకం తయారు చేశాడు. ఈ భూమి మీద దేవుడు నరకం తయారు చేశాడు. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు నన్ను కానీ విశ్వసిస్తే నేను మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకొని వెళ్తా అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఆ చర్చికి వెళ్ళేటువంటి ఆ వ్యక్తి ధనవంతుడు, అసలు యూదుల మత గ్రంథములో ఏమేమి ఉందో ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వ్యక్తి ఆయన. ఇవన్నీ తెలిసినటువంటి ఈ వ్యక్తి నరకానికి ఎందుకు వెళ్ళాడంటే, ఆ చెప్పబడినటువంటి దేవుడి యొక్క మాటల్ని ఆయన నిర్లక్ష్యం చేశాడు. ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నానంటే, ఒక మనిషి ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము మానవుడి యొక్క హృదయాన్ని తడతా ఉన్నప్పుడు, దేవుడి యొక్క మాటల్ని తృణీకరిస్తూ ఉన్నప్పుడు మానవుడు వెళ్ళేటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే అదే మార్గం అంట నరక మార్గం. నువ్వు అవునన్నా కాదన్నా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వెళ్ళేటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే అది నరకము మాత్రమే. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చి ఆయన చెప్పినటువంటి మాట, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఒకవేళ మీరు కానీ నన్ను అంగీకరించగలిగితే, ఒకవేళ మీరు కానీ నాతో పాటు కలిసి మీ యొక్క పాపములను క్షమించమని నన్ను అడగగలిగితే, మీరు కానీ నా దగ్గరికి వచ్చి అయ్యా నేను చేసినటువంటి అపరాధములని నా దగ్గరికి వచ్చి నన్ను కానీ నోరు తెరిచి అడగగలిగితే, నేను చేసేటువంటిది ఏంటో తెలుసా? నేను ఏ మార్గం గుండా వెళ్తా ఉన్నానో, ఏదైతే జీవమని మీకు అనుగ్రహించాలని ఆశపడతా ఉన్నానో ఆ మార్గములోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి పరలోకములో మిమ్మల్ని పెడతాను. ఈ మాటలు చెప్తుంది ఎవరో తెలుసా? ఈ మాటలు యేసు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నారు. చాలా మంది లోకములో ఎందుకు నరకానికి వెళ్తా ఉన్నారు? కారణం ఏంటి అంటే, దేవుని యొక్క మాటల్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా. నిన్న సాయంత్రం మనం చూసుకున్నట్లుగా నా ఇష్టం అనేటువంటి పదం వలన అనేక మంది వారి జీవితాలని నాశనం చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా లాజరు దగ్గరేమో పరలోకం వెళ్ళాడు, ధనవంతుడేమో నరకానికి వెళ్ళాడు. కారణం ఏంటి అంటే, ధనవంతుడి దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చింది, ధనవంతుడి దగ్గరికి దేవుడి యొక్క మాటలు వచ్చాయి, ధనవంతుడి దగ్గరికి నువ్వు చేసేటువంటిది తప్పు, నువ్వు చేసినటువంటి తప్పుల్లో నుంచి బయటికి రమ్మని అనేక మంది పాస్టర్లు వెళ్ళి గద్దించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అక్కడ ధనవంతుడు చేయనటువంటి ఒకే ఒక పని ఏంటో తెలుసా? దేవుడి యొక్క మాటల్ని తన హృదయంలోనికి తీసుకోలేదు. దేవుని యొక్క మాటలకు ఇష్టానుసారంగా ఆయన జీవితాన్ని, నడవడికని ఆయన మార్చుకోలేక పోయాడు. ఎందుకు ఈరోజు ఆయన నరకానికి వెళ్ళాడు? కారణం ఏంటంటే, తనకు తానే స్వతహాగా నరకానికి వెళ్ళాడు. ఇప్పుడు నరకానికి వెళ్ళిన తర్వాత కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు. అసలు రియాలిటీలోకి వచ్చాడు. నరకంలోకి వెళ్ళిన తర్వాత, ఆ నరకంలోనికి వెళ్ళి రియాలిటీలోకి వచ్చిన తర్వాత కన్నులెత్తి చూసి చెప్తా ఉన్నాడు, ఓ తండ్రివైనా అబ్రహామా. ఏమని అడుగుతా ఉన్నాడంట? తండ్రివైనా అబ్రహామా, నా యందు నీవు కొంచెం కనికరించి, అదిగో వాడెవడో నీ పక్కన ఉన్నాడు చూసావా? ఆ పక్కన ఉన్నటువంటి వాడు ఎవడో కాదయ్యా, నా ఇంటి బయట కూర్చొని నేను తినేటువంటి ఆహారాన్ని విసిరేస్తే ఆ రొట్టె ముక్కల్ని పట్టుకొని తిన్నటువంటి ఆ దరిద్రుడు వాడు. ఆ దరిద్రుడిని పంపించి నాకు కొంచెం 2 చుక్కలు మంచినీళ్ళు పంపించి నన్ను ఆదుకోవయ్యా. ఏమంటా ఉన్నాడంట? నన్ను ఆదుకో. ఇక్కడ అసలు ధనవంతుడి యొక్క పరిస్థితి ఏముంది అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఆ ధనవంతుడు ఏం చేస్తా ఉన్నాడంట? నరకములో, ఏమయ్యా అబ్రహాం బాగాలేదు, అబ్రహాం అన్నా బాగాలేదంటల్లా, ఓ అబ్రహామా అని కేకలు వేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడంట? కేకలు వేస్తా ఉన్నాడు. కేకలు ఎక్కడ వేయాలి? మనిషి భూమి మీద వేయాలి. దేవా నన్ను క్షమించు యేసయ్యా అని భూమి మీద వేయాల్సినటువంటి కేకల్ని ఈడెక్కడ వేస్తా ఉన్నాడు? పోయి నరకంలో వేస్తా ఉన్నాడు. నరకంలో వేస్తా ఉంటే, పెద్ద పెద్దగా కేకలు వేస్తా ఉంటే ఎవ్వరు కూడా పలకరించడంలా, ఎవ్వరు కూడా వచ్చి ఏరా నువ్వు ఎలా ఉన్నావని అడిగేటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. భూమి మీదేమో బంధువులు, రక్త సంబంధికులు, మాంసము కావాల్సినటువంటి మందు అన్ని తీసుకొస్తా ఉన్నారు. అక్కడ నరకంలో భయంకరమైనటువంటి అగ్ని గంధకాలంలో రగిలిపోతా మంట పెడతా ఉంటే, కింద ఆ యొక్క అరుపులకు కేకలకి నోరంతా కూడా దాహం అయిపోతా ఉంటే వచ్చి పలకరించేటువంటి వాళ్ళు వ్యక్తులు ఒక్కరు కూడా లేరు. ధనవంతుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? పెద్ద పెద్దగా కేకలేస్తా ఉన్నాడు. కాళ్ళు, చేతులు, ఒంటి నిండా కూడా భయంకరమైనటువంటి అగ్ని మంటలు బర్లాడిపోతా ఉంటే, అక్కడ మనిషి కూడా చనిపోలేనటువంటి పరిస్థితుల్లో, ఒకవేళ చావు వస్తుందేమో అని అనుకుంటే చావు కూడా రానటువంటి ఆ నరకములో కేకలేస్తా ఉంటే ఒక్కడు కూడా కనికరించేటువంటి వ్యక్తి ఒక్కడు కూడా
లేడు. ఓ అబ్రామా, మాకేమన్నా సహాయం చేయవయా అని అడిగితే అబ్రహాం వచ్చి నిలబడి స్టార్ట్ చేశాడు. ఏమన్నా, ఏం కావాలన్నా నీకు? ఏం కావాలి? గ్లాసు నీళ్లు కావాలా? ఒకసారి విను, నీ చిట్టా విప్పుతా విను. భూమి మీద నువ్వేం చేసావో నేను చెప్తా విను. నువ్వు చీకటి కార్యాలు ఏమేం పనులు చేసావో చెప్తా విను. ఎంతమంది అమ్మాయి జీవితాలని పాడు చేసావో చెప్తా విను. ఎన్నో సందర్భాలలో నీ బ్రతుకుల్లో చీకటి బ్రతుకులు బ్రతికి ఈ విధంగా బతకొద్దురా అని అనేక మంది వచ్చి చెబితే ఎన్ని సందర్భాల్లో వాళ్ళని తిట్టి పంపించావో చెప్తా వినని ఒక్కొక్కటి మొదలుపెట్టి అబ్రహాము చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? 25వ వచనం చెప్పమా. అందుకు అబ్రహాము ఓరే బాబు, నువ్వు నీ జీవితకాలం అంతా నువ్వేం చేశావంట? నీకు ఇష్టమైనట్టు సుఖానుభవాలను అనుభవించావు. అలాగునే లాజరు సుఖము చదువక లాజరు కష్టం అనుభవించానని జ్ఞాపకము నేను చెప్తా విననా విననా ధనవంతుడా. నీ పరిస్థితి ఏంటంటే భూమి మీద నువ్వేమో సుఖాన్ని అనుభవించావు. ఎంత సుఖాన్ని అనుభవించావంటే దేవుడి యొక్క మాటలు వచ్చి నీ దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నా కూడా వాటిని లెక్క చేయకుండా నువ్వు భూమి మీద జీవించావు. ఎంతో మంది సేవకులు వచ్చి నీ దగ్గరికి వచ్చి అయ్యా యేసు ప్రభువుని నమ్ముకో, నీ జీవితాన్ని మార్చుకో అంటే ఎవడరా యేసు ప్రభు అని నువ్వు తిట్టావు. ఎన్నో సందర్భాలలో నీ దగ్గరికి వచ్చి దేవుడి యొక్క మాటల గురించి నీకు తెలియజేస్తా ఉంటే దేవుడు లేడు, నాకు ఈ లోకంలో నా జీవితం చాలు, నా కాడున్నటువంటి డబ్బులు నన్ను కాపాడతాయనుకొని అనుకొని చాలా సందర్భాల్లో దేవుణ్ణి తృణీకరించావు. అనేక సందర్భాల్లో ఎవరైనా పేదవాళ్ళు వచ్చి నీ దగ్గరికి వచ్చి సహాయం అడిగితే వాడిని కాళ్ళుతో దలిన రోజులు లేవా? గుర్తు తెచ్చుకో, నువ్వు భూమి మీద ఏ విధంగా జీవించావో అని ఒక్కొక్క చిట్టా విప్పుతా ఉన్నాడు. అక్కడ లాజరు గురించి చెప్తా ఉన్నాడు, ధనవంతుడి గురించి చెప్తా ఉన్నాడు. అబ్రహాము చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నీవు బహుసుఖమును అనుభవించి లోకములో జీవించావు, ఇదిగో ఆ సుఖానికి తగినటువంటి ఫలితాన్ని ఈరోజు నరకములో నీవు అనుభవిస్తా ఉన్నావు. కానీ ఇదిగో ఈ పేదవాడైనటువంటి లాజరు సంగతి ఏంటో తెలుసా? నువ్వు విసిరేసినటువంటి రొట్టె ముక్కల్ని తిన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది అంటే వాడు బహు కష్టాన్ని జ్ఞాపకం చేసుకోండి. బహు కష్టాన్ని వాడు అనుభవించాడు. వాడు దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించాడు. వాడు పేదరికములోనే జీవించాడు. అక్రమమైనటువంటి సంపాదన వాడు పొందుకోలేదు. ఇష్టానుసారంగా వాడి జీవితాన్ని జీవించలేదు. అనేక సందర్భాలలో ఆడవాళ్ళతో కలిసి జీవించాలనుకున్నా కూడా ఆడవాళ్ళని కూడా తృణీకరించాడు. అనేక సార్లు లంచగొండితనంతో డబ్బులు పొందుకోవాలన్నా కూడా ఆ డబ్బుల్ని తీసుకోకుండా జీవించాడు. చాలా సందర్భాల్లో వాడి దగ్గరికి మందులు, సిగరెట్లు అనేకమైన వచ్చినా కూడా ఏమి నాకు వద్దు, ఈ లోకం శాశ్వతమైనది కాదని యేసుక్రీస్తు ప్రభు వారి కోసం వాడు బ్రతికాడు. నువ్వు అక్కడేమో బహు సుఖాన్ని అనుభవించావు, ఇక్కడేమో వీడు భయంకరమైనటువంటి కష్టాన్ని అనుభవించాడు. ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పరలోకంలో పొందుకుంటా ఉన్నాడు. నీవేమో నీ సుఖానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నరకంలో పొందుకుంటా ఉన్నావు. నువ్వు ఈరోజు కేకలేస్తా ఉన్నావు. ఆ రోజు దేవుడు నీ దగ్గరికి వస్తే నీ కేకల్ని దేవుడు అనేక సందర్భాల్లో దేవుడి గురించి నువ్వు ఆలోచించమంటే నువ్వు దేవుణ్ణి చీకొట్టావు. ఇప్పుడు ఈరోజు దరిద్రుడేమో చేసినటువంటి పని ఏంటంటే అనేక సందర్భాల్లో దేవుడి మాటలు అతని దగ్గరికి వస్తే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? దేవుడికి ఇష్టానుసారమైనటువంటి బ్రతుకుని బ్రతికాడు. ఇక్కడ వీరిద్దరి యొక్క జీవితాల్ని మనం చూస్తే ఇతనేమో లోకములో ఉన్నటువంటి మనుషుల్ని సంతోష పెట్టడానికి జీవించాడు. ఇక్కడ ఉన్నటువంటి దరిద్రుడేమో దేవుణ్ణి సంతోష పెట్టడానికి జీవించాడు. చాలా సందర్భాల్లో మనకున్నటువంటి అలంకారాన్ని బట్టో, మనకున్నటువంటి డబ్బును బట్టో, మనకున్నటువంటి హోదాను బట్టో కొన్ని సందర్భాలలో దారి తప్పి తిరిగేటువంటి బ్రతుకులు మన జీవితాల్లో కనబడతా ఉంటాయి. కానీ దేవుడు చెప్పినటువంటి అది ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటో తెలుసా? నా మార్గము ఇరుకు మార్గము. ఒకవేళ నీకు కష్టాలు రావచ్చేమో, ఒకవేళ నీకు కన్నీళ్లు రావచ్చేమో, ఒకవేళ నీవు నన్ను అంగీకరించడం ద్వారా లోకమంతా నిన్ను చీకొట్టేటువంటి పరిస్థితులు ఒకవేళ నీకు రావచ్చేమో, కానీ గుర్తుపెట్టుకో, నీకనేటువంటిది ఒక రోజు ఉంది. ఆ రోజు పరలోకములో నీ కోసం నేను ఉంచాను. అందుకే అక్కడ ఉన్నటువంటి అబ్రహాము చెప్తా ఉన్నాడు, ఇదిగో ధనవంతుడా వినొక్కసారి. అక్కడ ఉన్నటువంటి లాజరు ఈరోజు ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ఆ దుఃఖానికి, వ్యాధనికి తగినటువంటి ప్రతిఫలానికి ఈరోజు పరలోకములో సంతోషంగా జీవిస్తాడు.
ధనవంతుడు మహా అంటే ఒక 60 సంవత్సరాలు, మహా అంటే ఒక 80 సంవత్సరాలు సుఖాన్ని అనుభవించవచ్చు. ఈరోజు నరకములో భయంకరమైనటువంటి కష్టాన్ని ఈ రోజుకు కూడా కేకలేస్తా ఉన్నాడు. కానీ లాజరు కేవలము 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారి కోసం నమ్మకంగా జీవించాడు. ఇదిగో ఆయన పడినటువంటి కష్టము, ఆయన పడినటువంటి వేదన, ఆయన పడినటువంటి భయంకరమైనటువంటి శ్రమలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఏం చేస్తా ఉన్నాడంట? పరలోకములో బహు సంతోషంగా ఎలా ఉన్నాడు? ఆయన బహు సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు. అబ్రహాం చెప్తున్నటువంటి మాట అదే. అతనేమో ధనవంతుడేమో దేవుడి దగ్గరికి వచ్చి ఒక్కరోజు కూడా ప్రార్థన చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి లాజరేమో ప్రతిదినము కూడా దేవుణ్ణి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే ఒక ప్రశ్న నన్ను అడగనివ్వండి, ఎందుకు అబ్రహాము ఆయన్ని రిజెక్ట్ చేశాడు? చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ ద రీజన్ వై అబ్రహాం హ్యాస్ రిజెక్టెడ్ ద రిచ్ మ్యాన్? డబ్బు ఉన్నటువంటి ఆ వ్యక్తిని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? చెప్పండి. ధనవంతుడు తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం బ్రతికాడు. ధనవంతుడు దేనికోసం బ్రతికాడంట? తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం ధనవంతుడు బ్రతికాడు. తాత్కాలికమైనటువంటి సుఖం, కొంచెం సేపు మందు కొడితే హ్యాపీగా కైపెక్కుద్దేమోనని 6 గంటల సుఖం కోసం బతికాడు ధనవంతుడు. ఒక ఆడదానితోటి కలిసి ప్రయాణం చేస్తే కొద్ది కాలము ఆమెతో సంతోషించొచ్చని బ్రతికాడు అక్కడ ఉన్నటువంటి ధనవంతుడు. లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి పాపాలను అన్నిటినీ కూడా నెత్తిన వేసుకొని అవన్నీ కూడా ఈరోజు సంతోషాన్ని ఇస్తాయేమోనని వాటి కోసం బ్రతికాడు ధనవంతుడు. మీకు ఒక విషయం చెప్పంటారా? ఒకసారి ఒక అతను చాలా సంతోషంగా ఉన్నాడంట. ఏందిరా మా రూమ్లో ఏందిరా అంత సంతోషంగా ఉన్నావంటే, సినిమా రిలీజ్ అవుతా ఉంది, నాకు ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అవుతా ఉంది అన్నది. సరే సినిమాకి పోయాడు, 3 గంటలు అయిపోయింది, వచ్చిన తర్వాత సాయంత్రానికి నీరసంగా వండుకున్నాడు. ఏమిరా నీరసంగా ఉన్నావంటే, సినిమా ఫ్లాప్ అయింది మామ. ఏమన్నాడు? సినిమా ఫ్లాప్ అయింది బాబా. నువ్వు 3 గంటల సినిమా కోసం సంతోషించడానికి వెళ్ళావు, నీ సంతోషం 3 గంటలు మాత్రమే ఉంది, తర్వాత నీకు మిగిలేదేంది? దుఃఖమే. ఆ సినిమాల్లో చూపించేటువంటి చెత్తనంతా ఏరుకొని వస్తావు. ఆ సినిమాల్లో హీరో ఆ విధంగా చేశాడు కాబట్టి వాటిని అవలంబించడానికి ప్రయత్నం చేస్తాం. వాడిలాగా క్రాఫ్ దువ్వాలని, వాడిలాగా మీసాలు పెంచాలని, వాడిలాగా బట్టలు వేసుకోవాలని, వాడిలాగా జీన్స్ ప్యాంటుని సగం జింపుకొని తిరగాలని చాలా ప్రయత్నం చేస్తాం. తర్వాత లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఎంతో సంతోషం పొందిన తర్వాత ఏదో ఒక సమయంలో భయంకరమైనటువంటి జబ్బు వచ్చిన తర్వాత, అరే ఏడ్రా నేను ఆరాధించేటువంటి సినిమా హీరో ఏడి రాలేదే అంటే, సినిమా హీరో ఎందుకు వస్తాడు? వాడు ఎగిరిన దానికి వాడు డబ్బులు తీసుకొని ఇంకో సినిమా చేసుకుంటా జీవిస్తూ ఉంటాడు. మనమేమో వాడి వెనకాల కేకలు వేసుకొని, వాడి కటౌట్ల కింద పెద్ద పెద్దగా వేలలు వేసుకొని మన జీవితాన్ని మనము నాశనం చేసుకుంటాం. మీకు విషయం తెలుసా? సినిమా పిచ్చి ఎంత భయంకరమైందంటే, ఒక అతను వారి అభిమాని హీరో సినిమా చూడడానికి డబ్బులు లేదని తల్లిని చంపేసినటువంటి దుర్మార్గులు చాలామంది లోకంలో జీవిస్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నారు, ఆ రోజు మా అమ్మని చంపుకున్నాను, టికెట్కి డబ్బులు లేదని. ఈరోజు నాకు అర్థమైంది, సినిమా హీరో కాదు నాకు కావాల్సింది, మా అమ్మ నాకు ఉండుంటే నాకు ఈరోజు అన్నం పెట్టేది. ఈరోజు అన్నం తినలేనటువంటి పరిస్థితుల్లో నేను జీవిస్తూ ఉన్నానని ఈరోజు చాలామంది సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఈరోజు ఎందుకు నేను ఈ విషయాన్ని ఇంతగా మీకు తెలియజేస్తా ఉన్నాను? కారణం ఏంటి అంటే, ఈరోజు మానవుడు తాత్కాలికమైనటువంటి సంతోషం కోసం ప్రాధాన్యతల్ని ఇస్తా ఉన్నాడు. ఈరోజు చాలా మంది ఆడపిల్లలు, అనేక మంది అబ్బాయిల మోజులో పడి ఆ అబ్బాయి హీరోలా కనపడ్డాడని హీరో అనుకున్న అబ్బాయి వెంట పోతా ఉన్నాడు. కడుపుకు తినడానికి తిండి లేక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం అన్నం పెడతారో లేదో అని ఒక్క పూట అన్నం తిని బతికేటువంటి ఆడపిల్లలు, కళ్ళనీళ్లు పెట్టుకొని జీవించేటువంటి ఆడపిల్లలు నేటికి కూడా అనేకమైనటువంటి ప్రాంతాల్లో నివసిస్తా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, వాళ్ళు తీసుకున్నటువంటి ఒక తాత్కాలికమైనటువంటి ఆనందంలో ఉంది అనేటువంటి ఆ సంతృప్తి కోసం ఎదురు చూశారు. చివరిగా వారి జీవితాన్ని వారే పతనము చేసుకున్నారు. ఇక్కడ లాజరు గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, లాజరేమో దేవుడి కోసం జీవించాడు, ధనవంతుడేమో తన జీవితంలో అనేకమైనటువంటి డబ్బు కోసము, ఐశ్వర్యం కోసం, ఆడవారి కోసము, పేరు కోసము, ప్రఖ్యాతల కోసం, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఎక్కువగా జీవించాడు. చివరిగా నేరుగా పోయి నరకంలో పడ్డాడు. ఈరోజు నరకంలో పడి కేకలేస్తా ఉన్నాడు, అయ్యా నన్ను కాపాడు అబ్రహాము అని. అయితే లాజరేమో కేకలు వేయకుండా ప్రశాంతంగా జీవిస్తా
ఉన్నాడు. అబ్రహాము రిజెక్ట్ చేయడానికి కలిగినటువంటి కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో నువ్వు దేవుడికి ఇష్టానుసారంగా జీవించలేకపోయావు. ఇదిగో దేవుడికి ఇష్టానుసారంగా జీవించినటువంటి వాడేమో నా దగ్గర సంతోషంగా ఉన్నాడు. ఈరోజు నేను అడగాలనుకుంటున్నటువంటి ఒకే ఒక ప్రశ్న, మీ జీవితంలో దేవుడికి ఇష్టానుసారంగా జీవించి పరలోకం పొందుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని అనుభవించి నరకానికి వెళ్ళాలనుకుంటున్నారా? నిర్ణయం అనేటువంటిది మన చేతుల్లోనే ఉంది. అయితే చూడండి, అబ్రహాం చెప్పినటువంటి సమాధానం 26వ వచనం, అంతేకాక అక్కడ ఆయన అడుగుతా ఉన్నాడు, 2 చుక్కల నీటి బొట్టయ్యా, ఇదిగో నేను అల్లాడిపోతా ఉన్నాను ఈ మంటల కంటే. అక్కడ ఉన్నటువంటి అబ్రహాం చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ మీద నాకు కూడా జాలి ఉంది బ్రదర్. ఏమన్నాడు? నీ మీద నాకు కూడా జాలి ఉంది, నీ మీద నాకు కూడా ప్రేమ ఉంది. కానీ దేవుడు నియమించినటువంటి ఒక నియమం ఉంది. ఏంది అంటే, నువ్వేమో నరకంలో ఉన్నావు, నేనేమో పరలోకంలో ఉన్నా. ఈ మధ్యలో మహా అగాధము ఏముందట? ఒక మహా అగాధము ఉంది. ఒకవేళ నేను రావాలన్నా రాలేను, ఒకవేళ లాజరు రావాలన్నా రాలేడు. నువ్వు నిర్ణయం తీసుకోవాల్సింది భూమి మీద తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా ఇక్కడికి వచ్చి నీ నిర్ణయాన్ని మార్చుకొని దేవుడు నాకు కావాలి అంటే కుదరదు. ఈరోజు చాలా మంది ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంటారంటే, వయసు అంతా అయిపోయి ముసలి ప్రాయంలోకి వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. ఆ టైంలో రేపో మాపో చచ్చిపోతానంటే నేను దేవుణ్ణి నమ్ముకుందాం అనుకుంటున్నాను అనే లోపు పుట్టుకుని చచ్చిపోతా ఉండు. నేరుగా ఎక్కడికి పోతా ఉండట? నరకానికి వెళ్తా ఉండు. దేవుడికి కావాల్సింది తెలుసా? యవ్వన బలం కావాలి. మన జీవితంలో క్షేమానెత్తురు ప్రవహిస్తూ ఉండగానే, మన జీవితంలో రక్తం ప్రవహిస్తూ ఉండగానే, మన జీవితంలో శరీరం మీద కండ పుష్టిగా ఉండగానే, కాళ్ళు చేతులు బాగా పనిచేస్తూ ఉన్నప్పుడే, షుగరు బీపీలు మన జీవితంలోనికి అటాక్ కాకముందే దేవుడి కోసం రోషంగా పనిచేసేటువంటి యవనస్తులు దేవుడి కోసం కావాలి. కానీ ఈరోజు ఏమైపోతా ఉందంటే, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత దేవుడి గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు ఈ లోకంలో మనకి ఎక్కువైపోతా ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో నీ యవ్వన ప్రాయాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటా ఉన్నావు? నీ యవ్వన ప్రాయాన్ని, నీ యవ్వన బలాన్ని ఎవరి కోసం నువ్వు దాచాలనుకుంటా ఉన్నావు? ఒకసారి మనం ఆలోచిద్దాం. ఒకసారి ఒక ఆయన యవ్వన ప్రాయం గురించి చెప్తా, ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మామిడికాయ తీసుకొచ్చాడంట. మామిడికాయ తీసుకొచ్చి ఒక మామిడికాయ పెట్టాడు, మంచి మామిడికాయ. ఇంకోటి పక్కన ఉన్నటువంటి ఒక మామిడి ముట్టెని పెట్టాడంట. అరే, ఈ రెండిట్లో దేనికి విలువరా అన్నాడంట. ఏమన్నాడంట? ఈ రెండిటిలో దేనికి విలువ అంటే, సార్ మామిడికాయ అయితే 50 రూపాయలకి అమ్ముడు పోద్ది, ముట్టె అయితే రూపాయికి అమ్ముడు పోదు సార్ అన్నాడంట. అప్పుడు ఆ పాస్టర్ చెప్పాడంట, జీవితం కూడా అంతేరా, జీవితం అంతా అయిపోయిన తర్వాత దేవుడి సేవ చేద్దాం అనుకుంటే నీ ముట్టెకి విలువ లేనే లేదు. అదే నీవు కండపుష్టిగా ఉన్నప్పుడు, శరీరము బాగా సహకరిస్తూ ఉన్నప్పుడు, మోకాళ్ళ మీద ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉన్నప్పుడే, ఇంకా కన్నీళ్లు పెట్టుకొని యేసు ప్రభు వారి యొక్క మందిరంలోనికి ప్రవేశించి ఆ ప్రభువు దగ్గర నిలువబడి ప్రార్థించేటువంటి శక్తి నీకు ఉన్నప్పుడే నీవు దేవుణ్ణి కానీ ఆరాధించగలిగితే, దేవుణ్ణి కానీ నీవు వెతకగలిగితే, నీ జీవితము నిజంగా ధన్యకరమైనటువంటి జీవితంగా ఉంటుంది. ఈరోజు చాలా మంది లోకములో ఇతరులని సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ డబ్బున్నటువంటి వాడు కూడా చేసినటువంటి పని ఏంటంటే, ధనవంతుడు ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశాడు, తన జీవితాన్ని ఏమో నరకానికి చేసుకున్నాడు. కానీ లాజరు చేసినటువంటి పని ఏంటో తెలుసా? నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, నా జీవితంలో ఎన్ని కురుపులు వచ్చినా, నా శరీరం అంతా కూడా మరణ సంబంధమైనటువంటి రోగాలు నన్ను చుట్టుముట్టినా కూడా నేను దేవుణ్ణి విడిచిపెట్టను. యోబు చెప్తాడు కదా, నేను ఎలాగైనా కూడా నా శరీరం అంతా మృతతుల్యమైపోయినా కూడా నేను దేవుణ్ణి విడిచిపెట్టను. నీకుందా కమిట్మెంట్? చెల్లి, తమ్ముడు, నీకుందా ఆ కమిట్మెంట్? దేవుడి కోసం బ్రతకాలనేటువంటి ఒక తపన, దేవుడి కోసం నా జీవితాన్ని ప్రాణార్పణంగా అర్పించాలనేటువంటి ఒక తపన, దేవుడి కోసం నేను దివారాత్రములో ఆయన సేవలో, ఆయన పరిచర్యలో ముందుకు సాగాలనేటువంటి ఒక తపన ఉంటే, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో బూదిగంత నివాసులారో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. ఒకవేళ ఈ కష్టాన్ని బట్టి, ఈ లోకములో ఉండేటువంటి దుఃఖాన్ని బట్టి, ఈ లోకములో ఉండేటువంటి అనేకమైనటువంటి వాటిని బట్టి ఇవే నీకు శాశ్వతం అనుకొని ఆ బరువుల్ని నెత్తిన పెట్టుకొని మోస్తూ జీవితము అంధకార సంబంధమైనటువంటి వాటిల్లోకి నువ్వు వెళ్ళిపోతా ఉన్నావేమో. కానీ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇంకా నువ్వు దిగులు పడాల్సినటువంటి అవసరత లేదు, ఇక నువ్వు కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. నీ యొక్క చింత యావత్తు నా మీద వేయుడు, నేను నీ యొక్క ప్రార్థనని
ఆలకిస్తాను. నీ చింతకు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నావు? నీ కష్టం వచ్చినప్పుడు ఎవరి తలుపు కొడతా ఉన్నావు? నీకు దుఃఖము వేదన వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి అయ్యా నాకు ఈ సహాయం చేయమని అడుగుతా ఉన్నావు? ఒకవేళ లోకములో ఉన్నటువంటి స్నేహితుల్ని, లోకములో ఉన్నటువంటి బంధువుల్ని, లోకములో ఉన్నటువంటి వ్యక్తుల్ని నీవు అడిగినంత కాలం నీకు సహాయము దొరకదు. కానీ మోకాళ్ళు వేసి ప్రభువు దగ్గరికి వెళ్ళి అడగగలిగితే ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? బిడ్డా, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేయడానికి తోడుగా ఉన్నాను. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ అవర్ గాడ్. అందుకనే అక్కడ ఉన్నటువంటి అబ్రహాం చెప్తా ఉన్నాడు, ఇదిగో నీవు ఈ లోకములో భయంకరంగా ఇష్టానుసారంగా తిరిగావు కదా, ఇదిగో ఈ పరలోకంలోకేమో లాజరు వచ్చాడు, నీవేమో నరకంలోనికి వెళ్ళిపోయావు. కారణం ఏంటి అంటే అంగీకరించాల్సినటువంటి సమయంలో నీవు అంగీకరించలేక పోయావు. అప్పుడు ఆయన అడిగాడంట, అయ్యా మరి ఏం చేయమంటావయ్యా? నేనైతే నరకంలోనికి వెళ్ళిపోయి ఇక్కడేమో కేకలేస్తా ఉన్నాను, కింద నాకు ఉన్నటువంటి 5 అన్నదమ్ములు ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి? వారి యొక్క జీవిత పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా నరకంలోనికి వస్తే నాలాగే దుఃఖం అనుభవించాలా అని అంటే అక్కడ ఉన్నటువంటి అబ్రహాము చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో భూమి మీద దైవ సేవకులు ఎంతో మంది ఉన్నారు. భూమి మీద దేవుడి గురించి ప్రకటించేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారే నిజమైనటువంటి దేవుడని ఆయన కోసం మరణించేటువంటి హతసాక్షులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటించేటువంటి సువార్థికులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటించేటువంటి మందిరాలు ఉన్నాయి. యేసు ప్రభువారి గురించి ప్రకటించేటువంటి అద్భుతమైనటువంటి పాస్టర్లు ఉన్నారు. వారి మాట వింటే సరిపోద్దని చెప్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన చెప్పినటువంటి మాట, అయ్యా ఇదిగో అయ్యా వారందరూ కూడా దేవుని మాటలు వినడానికి సహాయం చేయమని ఇటు ఎక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడంట ధనవంతుడు? నరకంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. వినండి, ఇక్కడ మనం 2 వ్యక్తుల్ని ప్రాముఖ్యంగా చూసాము. ఒక వ్యక్తి భూమి మీద ప్రార్థన చేశాడు, ఆడు పరలోకంలోనికి వెళ్ళి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. ఇంకో వ్యక్తి భూమి మీద కేకలు వేస్తూ సంతోషంగా ఆనందంగా తన జీవితాన్ని బహు సంతోషంగా గడిపాడు. పరలోకం వెళ్ళాల్సినటువంటి వ్యక్తి భయంకరమైనటువంటి నరకాగ్నిలోనికి వెళ్ళాడు. ఇప్పుడు అడుగుతా ఉన్నాడు, అయ్యా నా బంధువుల యొక్క పరిస్థితి ఏంటి? అక్కడ అబ్రహాం చెప్తున్నటువంటి మాట, ఇంకా నీ బంధువులు లేరు, ఏమీ లేరు. వారు కానీ ఖచ్చితంగా దేవుణ్ణి అంగీకరిస్తేనే వాళ్ళు ఖచ్చితంగా పరలోకంలోనికి వస్తారు. వాళ్ళు కూడా దేవుని మాటల్ని తృణీకరిస్తే వాళ్ళు కూడా నరకంలోనికి వెళ్ళిపోతారు అని చెప్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ధనవంతుడు పెద్దగా కేకలు వేసి ఏడవడం మొదలు పెడతా ఉన్నాడు. తన యొక్క పరిస్థితిని చూసి పెద్దగా అరుపులు వేయడం మొదలు పెడతా ఉన్నాడు. ప్రియన్న, ప్రియక్క, ఈరోజు ఒకవేళ నీవు మరణిస్తే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం, దేవుని వైపుకు చూద్దాం. తమ్ముడు, చెప్పి రానటువంటి బంధువు తమ్ముడు మరణం, అక్క చెప్పి రానటువంటి మరణం, అక్క బంధువు మరణం. ఒకవేళ నీవు మరణిస్తే, ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితులు వస్తే, ఒకవేళ అర్ధాంతరంగా ఈ దినానే ఈ రాత్రి కాలంలోనే మనం ఒకవేళ చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటే రేపు ఉదయం నీవు ఎక్కడ ఉంటావు? లాజరు వలె శ్రేష్టమైనటువంటి పరలోకములో అబ్రహాము రొమ్మున ఉండడానికి ఇష్టపడతా ఉన్నావా? లేకపోతే నిత్యమైనటువంటి నరకాగ్నిలో అగ్ని గంధకాలలో కేకలు వేసేటువంటి పరిస్థితుల్లో నీవు ఒకవేళ ఉండడానికి ఇష్టపడతా ఉన్నావా?